అయోధ్య రామ మందిరానికి ఏడాది పూర్తయింది. దీంతో తొలి వార్షికోత్సవం వేడుకలు వైభవంగా నిర్వహించారు. అయోధ్య రాములోరికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలరాముడికి పంచామృతం, సరియు నది నుంచి తెచ్చిన పవిత్ర జలంతో అభిషేకం నిర్వహించారు. ఇక ఈ నెల 13 వరకు బాలరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నట్లుగా ఆలయ అధికారులు తెలిపారు. మరోవైపు దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. దశాబ్దాల త్యాగం, తపస్సు, పోరాటం తర్వాత బాలరాముడి ఆలయం నిర్మించుకున్నామని గుర్తు చేశారు. సంస్కృతి, ఆధ్యాత్మికతకు ఆ రామాలయం ఘన వారసత్వంగా నిలిచిందన్నారు ప్రధాని మోదీ. उपक्रम किसके लिए? ये ऐसी विभूति के लिए। అయోధ్య రామ మందిరానికి ఏడాది పూర్తయింది. దీంతో తొలి వార్షికోత్సవం వేడుకలు వైభవంగా నిర్వహించారు. అయోధ్య రాములోరికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలరాముడికి పంచామృతం, సరియు నది నుంచి తెచ్చిన పవిత్ర జలంతో అభిషేకం నిర్వహించారు. ఇక ఈ నెల 13 వరకు బాలరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నట్లుగా ఆలయ అధికారులు తెలిపారు. మరోవైపు దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. దశాబ్దాల త్యాగం, తపస్సు, పోరాటం తర్వాత బాలరాముడి ఆలయం నిర్మించుకున్నామని గుర్తు చేశారు. సంస్కృతి, ఆధ్యాత్మికతకు రామాలయం ఘన వారసత్వంగా నిలిచిందన్నారు ప్రధాని మోదీ.